హే హలో గైస్. సో ఈరోజు నేను నా చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలవనీకి పోతున్నా. అవునా నిజమా? బైక్స్ అయితే ఇట్లా పక్క పని పోవచ్చు కానీ వేరే వెహికల్స్కి అయితే కష్టం. ఇంకా టైం మొత్తం మొత్తం ఎట్లా వానొచ్చి అంతా అలా పడితే ఇంకా అంతే. ఇక నా చిన్నప్పటి స్కూల్ అన్నట్టు అప్పుడు వేరుంటాడు మొత్తం కూడిపోయినాయి ఇక్కడ గుళ్ళు. చిన్నప్పుడు సార్ మ్యాచ్ చెప్పండి, సార్ వచ్చేటప్పుడు మాకైతే ఉచ్చబడుతుండే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చిన్నప్పుడు ఇట్లనే లంచ్ టైంలో అందరం కలిసి కూర్చొని సో ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా తినేది. తెలుగు చెప్పేది అప్పుడు నాకంటే స్కూల్ మొత్తం చెప్పేది, నా ఒక్కరికి కాదన్నట్టు. ఇదంతా మా మందా. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను మా చిన్నప్పటి దోస్తులు అందరినీ కలిసిన ఆ ఫీలింగ్ అయితే మంచిగా అనిపించింది. హే హలో గైస్. సో ఈరోజు నేను నా చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలవనీకి పోతున్నా. అవునా నిజమా? అంటే నేను ఫస్ట్ నుంచి 6 వరకు అక్కడనే చదివిన. సో ఈరోజు మన వాళ్ళు గెట్ టుగెదర్ ప్లాన్ చేసినారు, నన్ను కూడా ఇన్వైట్ చేసిరు. సో పోతున్న మరొకసారి అప్పుడు చిన్నప్పటి రోజులకు పోయి ఒకసారి వాళ్ళతో మళ్ళీ కలిసి అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ఒక భావనతోటి పోతున్నా. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. మా నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో పోతున్నా, పోయి ఎట్లా ఉంటుంది కదా మీకు అన్నీ చెప్తుంటా. సరేనా? రైట్, స్టే ట్యూన్. దట్స్ వాట్ ఐ వాంట్. నిజంగా అంటే ఒక్కసారి సిటీ నిడిసి ఇట్లా పల్లెకి వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కలవకపోతున్నాను కాబట్టి అప్పటి జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి గుర్తొస్తున్నాయి నాకు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అరే అప్పుడు ఎట్లా ఉంటుండే ఏం కదా స్కూల్లో అనే ఫీలింగ్ అంతా గుర్తుకొస్తుంది. నిజంగా మస్తు అనిపిస్తుంది. నిజంగా అందరికీ ఆ స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఒక రకంగా ఫీలింగ్ కూడా. తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కూడా అంత అనిపించదు. ఇంకా ఇక్కడ నుంచి రూట్ మొత్తం ఇట్లనే ఉంటుంది, మొత్తం ఒకటే సింగిల్ రూట్ ఉంటుంది. నేను చిన్నప్పుడు అంతా అడవి ఉంటుండే, బాగుంటుండే అడవి. ఇప్పుడు మొత్తం అడవి వేసి మొత్తం రోడ్ వేసారు. అప్పుడు మొత్తం ఏమంటారు, డాంబర్ రోడ్ వేయలేదు, అప్పుడు కచ్చ రోడ్ ఉంటుండే. మొత్తం డాంబర్ వేసారు కానీ వానలకి మళ్ళీపోయింది. మొత్తం ఇట్లా ఉంటుంది మా ఊరి దాకా. మా ఊరి దగ్గర సో పక్కన ఒకటి నాగపురం వస్తుంది, ఆ నాగపూర్ దాకా ఇట్లా ఉంటుంది రూట్ అంతా. బాగుంది కదా వచ్చాగా. రోడ్డు కొత్తగా వేస్తాడు అనుకుంటా, కంకార పోసి మెల్లగా పోవాలి. చూడు అమ్మో, బైక్స్ అయితే ఇట్లా పక్క పని పోవచ్చు కానీ వేరే వెహికల్స్కి అయితే కష్టం. ఇంకా టైం మొత్తం మొత్తం ఎట్లా వానొచ్చి అంతా అలా పడితే ఇంకా అంతే. ఇక మొత్తం కొట్టుకపోతుంది రోడ్ అంతా చూసారా. సో ఆ కంకర మొత్తం అయితే అయిపోయింది కంకర. సో ఇక్కడ నుంచి ఎట్లనే ఈరోజు నీళ్ళు పోతున్నాయి అనుకుంటా. ఓకేనే. సో మొత్తానికైతే ఆ ఊరికి వచ్చేసిన. ఇంకా నైల్స్ ఒక 3 కిలోమీటర్లు పోతే ఊరు వచ్చేస్తే ఇంకా పోయి కలుస్తా దోశలు అందరిని. సూపర్ ఎగ్జైటెడ్. సో మొత్తానికైతే మా ఊరికి వచ్చేసిన. చాలా ఎగ్జైటింగ్ ఉంది అసలు మా ఫ్రెండ్స్ని కలుద్దామని చెప్పేసి. సో లోపల మాత్రం చాలా కుతూహలంగా వెయిట్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి అప్పుడు డేస్కి వెళ్ళి గుర్తు చేసుకోవడం అని చెప్పేసి. సో ఊళ్ళోకి వచ్చిన కొద్దీ నాకు లోపల టెన్షన్ ఎక్కువ అవుతుంది మన వాళ్ళకి కలవడానికి. ఎట్లా మాట్లాడాలి ఏం కథ అని చెప్పేసి, ఆఫ్టర్ లాంగ్ టైం కదా. సో అట్లా ఇది మా ఊరు ఎల్లమ్మ గుడి. చిన్నప్పుడు ఈ గుడి దగ్గర కూడా చాలా ఆడికి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. అప్పటికిప్పటికి అంటే చాలా మారిపోయి. రూట్ అప్పుడు వేరే ఉంటుండే, పక్క చెట్లు అవి ఉంటుండే. ఇప్పుడు వేరే పొలాలు అయిపోయినాయి. చిన్నప్పుడు ఈ గల్లెంటైనా పోయేది స్కూల్కి. అప్పుడు వేరు ఉంటుండే, డౌన్ ఉంటుండే, రోడ్డు సర్కిల్ అయిపోయింది.
పెద్ద ఎడిగాను. ఆఫ్టర్ 20 years నేను 20 అంటే 90 years వచ్చి 98 years. సో మస్తు మారింది. ఇది బ్రిడ్జ్ బాగా ఎక్కువ ఇది గ్రామ పంచాయతీ. సో ఇట్లా పోతే మా ఇల్లు వస్తుంది. ఇది మా చిన్నప్పటి స్కూల్ అన్నట్టు. అప్పుడు వేరుంటాడు మొత్తం ఇవి కూడిపోయినాయి. ఇక్కడ ఇల్లు రూమ్ ఉంటుండే పోయింది. చూసిరు కదా, ఇదే గెట్ టుగెదర్ పార్టీ జరుగుతున్న హై స్కూల్. మొత్తానికైతే వచ్చేసిన విద్యార్థులు, నా సహ ఉపాధ్యాయులు అందరికీ స్వాగతం. బాగా పరిచయం, బాగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యునిగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా నాకు బాగా పరిచయం కాబట్టి మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ముందుగా నా ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించిందే పోతిరెడ్డిపల్లి. మాకు చదువు నేర్పించిన గురువులందరూ కూడా వారి వారి అనుభవాలను, జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తూ, మీరు లైఫ్లో ఖచ్చితంగా అనుకుంది మీరు సాధించాలి, మీరు చేసే ప్రతి పనిలో మీరు కృషి చేస్తే, మీరు చేసే ఏ పనైనా సరే మీకు విజయం తెచ్చి పెడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలే మాకు చెప్పడం జరిగింది. మాకు కూడా మంచి పేరు తీసుకొస్తారని, మీ ఫ్యామిలీస్ కి కూడా మంచి సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీచర్స్ స్పీచెస్ అయిపోయిన తర్వాత అందరు టీచర్లకి సన్మానం చేసాం అందరం. మొత్తానికి ఒక గ్రూప్ ఫోటో దిగడానికి అందరం స్టేజ్ ఎక్కినాం. ఎవరి ప్లేస్లో వాళ్ళు నచ్చినట్టు నిలబడ్డారు, కొంతమంది కూర్చున్నారు. సో మొత్తానికి అయితే ఆ ఫోటో కంప్లీట్ చేసినాం. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ ఫోటో మాత్రం చాలా బాగా అనిపించింది. సో సార్ ఆగిపోయి సార్. చిన్నప్పుడు సార్ మ్యాచ్ చెప్పేది, సార్ వచ్చేటప్పుడు మాకైతే ఉచ్చబడుతుండే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మ్యాచ్ రాదు కాబట్టి మనకు ఇప్పుడు కూడా భయమే మాకు సార్ చిన్నప్పుడు సైన్స్ చెప్తుండే. ఈసారి ఇందాక నరసింహ సార్ ఒకటి బండి మీద వస్తుండే, రెడ్ బండి నాకు ఆ బండి చూస్తుంటే భయం అవుతుండే, వీళ్ళిద్దరు వస్తాయి ఇంకా అయిపోయి క్లాస్ దుబ్బులు పడతాయి అని చెప్పేసి. సో వేణుగోపాల్ సార్ పేరు. సో చాలా హ్యాపీ సార్ ఉన్నాడు. తర్వాత మేము లంచ్ చేయడం జరిగింది. నిజంగా కూరలు మాత్రం చాలా బాగున్నాయి. మటన్ అయినా, చికెన్ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్, సో అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అందరం కలిసి లంచ్ చేసినాం. సో అప్పుడు చిన్నప్పుడు ఇట్లనే లంచ్ టైంలో అందరం కలిసి కూర్చొని సో ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా తినేది. సో మళ్ళొక్కసారి అప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి. సో మేడం పేరు వచ్చేసి జ్యోతి మేడం. సో నాకు అప్పుడు ఇంగ్లీష్ చెప్పేది చిన్నప్పుడు. మేడం పేరు వచ్చేసి మంజుల మేడం. నాకు తెలుగు చెప్పేది అప్పుడు. నాకంటే స్కూల్ మొత్తం చెప్పేది, నా ఒక్కరికి కాదన్నట్టు. సో ఇప్పుడు ఆఫ్టర్ 15 years నేను కలిసిన మేడం నేను ఇద్దరిని. సో చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు ఫీలింగ్ అంతా. సో కూడా హ్యాపీగా ఉంది. అప్పుడు చాలా అస్సలు మాట్లాడకపోతుండేవాడు కనకరాజు. ఇప్పుడు యాంకర్ ఏంటంటే ఐఎమ్ షాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ మై స్టూడెంట్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో తిన్న తర్వాత అందరము కొద్దిసేపు ఇట్లా ఫోటోలు కూడా దిగడం జరిగింది. సో అన్ని ఫోటోలు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడే మా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ మీట్ అయినాం. అందరూ హాయ్ వేసుకోర్రా. ఇదంతా మా మంద.
ఏమిటండి మీరు మాట్లాడేది? సో లాస్ట్లో మాకు మ్యాథ్స్ చెప్పిన సార్ నరసింహ సార్ స్పీచ్ ఇచ్చినారు. అంటే తను కొద్దిగా లేట్ అవడం వల్ల ముందు స్పీచ్ ఇవ్వడం కుదరలేదు, అందుకే లాస్ట్లో ఇచ్చాడు. కానీ మంచిగా అనిపించింది మాకు. గ్రాండ్గా కాదు అని అంటే నేను అక్కడికి పోయిన తర్వాత నా స్వార్థం కూడా ఉంటుంది కాబట్టి నేను గ్రాండ్గా చేసుకోవాలనే తపనతోటి పోయిన దగ్గర నుండి తెలియకుండానే దాన్ని ఒక ట్రై చేసినాం. నేను కూడా లాస్ట్లో ఒక స్పీచ్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes స్పీచ్ ఇచ్చిన. నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్తూ మాట్లాడడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది ఆ ఫీలింగ్. సో నాతో పాటు అందరూ కూడా చాలామంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. అందరూ బంగారాజ్ అంటుంటారు. సో యాంకర్ బంగారాజ్ అంటే గుర్తుపడుతుంటారు బయట, అంటే అంత ఫేమస్ కాదులే మన సర్కిల్. ఓకే, సో నేను ఆల్మోస్ట్ అంటే ఇక్కడ నుంచి 2006లో బయటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను 6th ఇక్కడ సైన్ చేసిన తర్వాత నిన్న మన అమ్మాయి దూరం అని చెప్పేసి నేను ఇక్కడ స్కూల్ పెట్టి టీసీ తీసుకొని వేరే ఊళ్ళో ఫినిష్ చేసిన స్టడీ అంతా. సపోర్ట్ ఇచ్చిన మన భాస్కర్ కానీ, వెంకీ కానీ, నాగరాజు కానీ, అజయ్. గవర్నమెంట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. వస్తుంది గర్ల్స్ కి, కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. పాపని తీసుకొని గట్టి గట్టిగా పడాలి. మళ్ళీ అమ్మాయిలకు మా వచ్చింది. నేను వాడతా తర్వాత నేను వాడితే అక్కడ ఇంత సక్సెస్ఫుల్ గా నిజంగా కూడా 60 మంది గ్యాదర్ అవడం అనేది చాలా గొప్ప విషయం. చాలా 30 మంది 20 మంది కూడా రావడం లేదు, 60 మంది గ్యాదర్ చాలా గొప్ప విషయం. కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా మీరు చెప్పినటువంటి 4 విద్యార్థులందరికీ కూడా నేను స్పెషల్ గా వాళ్ళకు గెట్ టుగెదర్ పార్ట్ మొత్తానికి అయితే అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. టీచర్స్ స్పీచెస్ కావచ్చు, మా స్పీచెస్ కావచ్చు, సో బాగా అనిపించింది. లంచ్ కూడా బాగా ఎంజాయ్ చేసినాం. ఆఖరికి సరదాగా అందరం కలిసి అంతాక్షరి ఆడినాం. లాస్ట్లో చివరిగా డ్యాన్స్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముగింపు పలకడం జరిగింది. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. నాలాగే నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది ఒక హ్యాపీ మూమెంట్ లాగా ఉండిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది మొత్తానికైతే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మా చిన్నప్పటి దోస్తులందరినీ కలిసిన ఆ ఫీలింగ్ అయితే మంచిగా అనిపించింది. సో మళ్ళొక్కసారి అప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి నెంబర్ వేసుకున్న టీచర్స్ అయినా కావచ్చు, లేకపోతే నా తోటి విద్యార్థులు అంటే నా ఫ్రెండ్స్ అయినా కూడా మళ్ళీ ఆ మెమరీస్ గుర్తుకొచ్చినాయి. సో ఫీలింగ్ హ్యాపీ. సో అప్పుడప్పుడు కలుస్తుంటే కూడా మన మనసు మంచిగా ఉంటుంది అనిపించింది. సో మొత్తానికైతే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు కూడా ఎట్లనే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో ఇది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో మీరు కూడా అప్పుడప్పుడు కనీసం ఒక 1 yearగా లేకుంటే 2 yearsగా 5 yearsగా మీ చిన్ననాటి స్నేహితులను కలవండి. అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. కొద్దిసేపు అన్ని బాధలు మర్చిపోతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బంగారు రాజు. లవ్ యూ ఆల్. టేక్ కేర్.